Hi, hello, namaste. Welcome to ABN Andhrajyoti. This is me Lucky. నిజ జీవిత సంఘటనల ఆధారంగా బాపు ఆ ఫాదర్స్ లవ్ స్టోరీ అని మనం ఎక్కువ వింటాం, కానీ ఆ ఫాదర్స్ సూసైడ్ స్టోరీ అంటూ ఒక సరికొత్త మూవీ మన ముందుకు వస్తుంది. అండ్ ఈ మూవీలో ద మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ ద మూవీ బ్రహ్మాజీ ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్తో మనందరినీ అలరించబోతున్నారు. సో రైట్ నౌ ఐ యామ్ విత్ హిమ్. సో తెలుసుకుందాం మూవీకి సంబంధించి ఎన్నో విషయాలు. హాయ్ అండి. నమస్తే. నమస్తే. ఫాదర్స్ లవ్ స్టోరీ అని చాలా విన్నామండి. సూసైడ్ స్టోరీ అంటే చాలా ఎమోషనల్గా ఇంకా గుండెలు పగిలిపోయే విధంగా ఉంటుందేమో అని అనుకున్నాం ట్రైలర్ చూసిన స్టార్టింగ్లో. బట్ ఇట్ వెంట్ ఇన్ టు డిఫరెంట్ లెవెల్ యాక్చువల్లీ. నాకు ఆ పాయింట్ నచ్చింది ఇందులో. వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ స్పెషలీ మీకంటూ ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి వీ విల్ కమ్ ఫర్ ష్యూర్ మిమ్మల్ని చూడడానికి, బికాజ్ ఎంటైర్ మూవీలో యూ విల్ బి దేర్. సో ఏంటి అసలు ఈ మూవీలో మీకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిన పాయింట్ ఏంటి? అదే మీరు చెప్పారు కదా, ఫాదర్స్ లవ్ స్టోరీ కానీ ఫాదర్స్ స్టోరీ అని లేదా ఆ స్టోరీ అని, ఇది సూసైడ్ స్టోరీ అనేది నాకు ఫాదర్స్ అదే చాలా నాకు నేను ఎప్పుడు వినలే ఈ కైండ్ ఆఫ్ కథ. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. డెఫినెట్గా మనం చేయాలి అది అన్న చిన్న ఇది వచ్చింది వినగానే. ఆ తర్వాత అసలు ఏమైంది, ఆయన పోయాడా, సూసైడ్ చేసుకున్నాడా లేదా ఏంటి అన్నదే కాన్సెప్ట్ ఇది. ఓకే. సో ఇన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఒక 80s నుండి యు ఆర్ డూయింగ్ స్టిల్ రైట్? సో ఫామ్లో ఉన్నారు ఇంకా? ఐఎమ్ డూయింగ్ ఓన్లీ జస్ట్ ఐఎమ్ 10 years బ్యాక్ ఐ కేమ్. సో ప్రీవియస్ వద్దంటారా? అంటే లేను అప్పుడు. ఓకే. సో ఇన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది మీకు? ఒక సాటిస్ఫాక్టరీ అనిపిస్తుందా? అదృష్టం ఉంటేనే ఇన్నేళ్ళు ఉంటుంది. ట్రూ, వెరీ ట్రూ. మనకి ఇష్టమైన పని చేస్తున్నప్పుడు ఇట్స్ నైస్. మనకి ఇష్టమైన పనికి డబ్బులు కూడా ఇస్తున్నారు, అంతకన్నా ఏం కావాలి? ట్రూ అండి. ఐ థింక్ ఇట్స్ నాట్ అ వర్క్ అండి. అయితే ఇష్టమైన పని అని అనుకోవద్దు ఇక మనం. అంతే కదా, ఇష్టమైన మనకి ఏదైతే ఇష్టమో అది చేస్తున్నాం. ఆ చేస్తున్నప్పుడు దానికి రెమ్యునరేషన్ కూడా ఇస్తున్నారు. అంతకన్నా అదృష్టం ఏముంది? మన ఇష్టం లేని చోట పని చేస్తుంటే ఏంటా సరే డబ్బుల గురించి చేయాలని ఉంటుంది. మనకి ఇష్టం ఉంది, దానికి రిటర్న్ కూడా బాగుంది కాబట్టి నైస్ ఇట్ ఈస్. ఎస్, ఎన్నో డిఫరెంట్ రోల్స్ చేశారు. అసలు మిమ్మల్ని ఒక రోల్లో మేము చూడలేదు, రకరకాలుగా అన్నిట్లో ఒదిగిపోయి. కానీ మీకు బాగా నచ్చింది ఏంటి? ఏ క్యారెక్టర్? అలా చెప్పలేను. అంటే నాకు బాగా ఇష్టమైన కొన్ని చెప్పగలను, ఒకటి చెప్పలేను. సింధూరం కానీ చంద్రలేఖ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. శ్రీరాములైన సినిమా చేసిన మోహన్ బాబు గారితో, పరిటాల రవి గారు బ్యాక్టర్, అందులో మంచి క్యారెక్టర్. తేజ డైరెక్షన్లో మహేష్ బాబు నిజం ఒకటి నాకు బాగా ఇష్టం. అలాగే ఘన అనే సినిమా ఒక క్యారెక్టర్ చేశాను హీరోగా, అదొకటి బాగా ఇష్టం. అలాగే త్రివిక్రమ్ గారి సినిమాలు, రాజమౌళి గారిది, మన హరీష్ శంకర్ది, మా మేరలపాక్ గాంధీ, అను రాఘవపూడి, వీళ్ళందరి సినిమాల్లోనే మంచి రోల్స్ వచ్చినాయి, మంచి పేరు వచ్చిందన్నమాట. సుకుమార్ గారు. సో నైస్ రోల్స్ ఉండాలి. వండర్ఫుల్ అండి. చాలా ఎక్స్పీరియన్స్, ఐ మీన్ ఇంతమందితో వర్క్ చేయడం అనేది చాలా చూసుంటారు కదా, అందరి దగ్గర కొన్ని కొత్త విషయాలు ఆబ్వియస్లీ. సో బాపులో ఏంటి ఆ కొత్త విషయం? అసలు స్టోరీ వైజ్ చూసుకున్నట్లయితే ఎలా ఉండబోతుంది? చెప్పాను, మీరు కూడా అన్నారు. అసలు ఫస్ట్ లైనే మీరు బాగా ఇంట్రెస్టింగ్ చెప్పారు నాకు, ఫాదర్ సూసైడ్ స్టోరీ ఏంటారు బాబు అని. ఇంకా అది చాలు సినిమాకి ఇంట్రెస్టింగ్ పాయింట్ అన్నది. అంటే ఒక ఎమోషనల్ రైడ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? బికాస్ నథింగ్ లైక్ దట్. సీరియస్ సినిమా కాదండి ఇది. ఈజ్ ఇంటూ ప్రాబ్లంలో ఉన్నవాడు అతను సూసైడ్ చేసుకుందామని నిర్ణయానికి వస్తే, ఫాదర్ నువ్వెందుకురా, నేనే పోతా, నేను ఎలాగా ఆల్మోస్ట్ రిటైర్మెంట్ అయ్యి ఇంకో 1 or 2 yearsలో పోయేవాడిని, నువ్వు కొడుకుగా నీకు చాలా రెస్పాన్సిబిలిటీలు ఉన్నాయి, నువ్వెందుకు పోవడం, నేను పోతాను అంటాడు. అక్కడి నుంచి ఏమైంది, ఆయన పోయాడా లేదా ఏంటన్నది కథ. ఫైనల్గా ఏంటి, ఆ ప్రాబ్లం సాల్వ్ అయినాయా లేదా? న్యాచురల్గా ఆయన పోతానన్నాడు, మరి ఎందుకు పోవట్లేదు అన్నది చిన్న డిస్కషన్ జరుగుతుంటుంది. ఓకే. సో ఫన్ మోడ్ అంతే. ఇట్స్ నాట్ అబౌట్ సీరియస్ సినిమా కాదు. అంటే నిజ జీవిత సంఘటనలు అన్నగానే ఏంటి అసలు ఎక్కడ కనెక్ట్ అయిందో డైరెక్టర్ గారికి ఆయన అడగాలి. ఆయన అడగండి. నిజ జీవితం అంటే ఒక
రైతు కుటుంబాల వాళ్ళ కష్టాలు, వాళ్ళ ప్రాబ్లమ్స్, ఇది జీవితంలో అందరికీ జరిగే ఇన్సిడెంట్లు, ఇది కథ వైజ్. బట్ ఈ పాయింట్ అన్న దాని మీద చిన్న ఫన్ మోడ్ చేసి ఫైనల్గా ఈజ్ గోయింగ్ టు టెల్ సమ్ మెసేజ్ మాట. ఎస్, మెసేజ్ అనిపిస్తుంది. అండ్ ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో రియలిస్టిక్గా, ఎస్ అది రియలిస్టిక్గా ప్రతి ఒక్కరు ఫీల్ అయిపోవచ్చు అనే పాయింట్. అండ్ నాకు తెలిసి ఈ మధ్య ఇలాంటి వాటికి ఎక్కువగా ప్రేక్షకులు కూడా లైక్ చేస్తున్నారు ఇలాంటి మూవీస్. ఏమన్నా కొత్తగా ఉంటుంది, లేకపోతే ఇప్పుడు చూసిన సినిమా ఎందుకు వస్తారు, చూడరు. తెలిసిన కథ కూడా బోర్ వాళ్ళకి. సో కొత్తగా ఏదో చెప్పాలి, అందుకని ఆ ప్రయత్నం అది. ఎస్. అండ్ ఆమ్ని గారు మీ కాంబినేషన్లో అసలు ఫస్ట్ నుంచి ఇదే కాంబినేషన్ అనుకున్నారా? ఇదే. ఓకే. సో ఎలా వర్కింగ్ ఎక్స్పీరియన్స్? వెరీ న్యాచురల్ యాక్టర్. సో ఆవిడతో యాక్ట్ చేయడం నా అదృష్టం మాట. వెరీ కమల్ హాసన్ గారితోనే ఆవిడ చేసి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు ఇప్పుడు హీరోయిన్గా. సో ఆవిడతో చేయడం కానీ, మా ఫాదర్ బాపు సుధాకర్ రెడ్డి గారితో చేయడం కానీ వెరీ ధన్య, వీళ్ళందరూ చాలా మంచి ఆర్టిస్టులు. సో నైస్ ఫీలింగ్ మాట. అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుందంటారా ఇక్కడ? అవునండి, ఎవరెవరికి వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళ రౌండ్ ఆఫ్ ఉంటుంది. అందరూ ఏదో గుంపుగా ఉండడం కాదు. ఆమెని గారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆమెని గారికి ఆయన మామగారు, నాకు ఫాదరు, అలాగే ధన్యకి తాత, నేను ఫాదరు. సో ఎవరికాళ్ళు వాళ్ళు ఇండిపెండెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. యా, ఈ పోస్టర్ గురించి అడగదాం అనిపించింది రాగానే ఫస్ట్. అసలు ఏంటి అందరూ అలా ఆయన బాగా చూసుకుంటున్నాం. ఆయన ఎప్పుడు పోతాడని వెయిటింగ్ అనుకుంటా ఆ పోస్టర్ చూస్తున్నా. అంతేనా? అంతే కదా మరి. ఓకే, ఆ అందుబాటులో కనిపించలేదు యాక్చువల్లీ, ఇప్పుడు కనిపించింది. ఆయన దావత్ ఆయనకి. సో అంటే ఆయన ఒక ఫ్యామిలీలో మీరు చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ ఏమో అనిపిస్తుంది. అవును, అంతేనా? సో ఆయన కొంచెం బర్డెన్గా? బర్డెన్ ఏం కాదండి, నాట్ బర్డెన్. ఓకే. సో అంటే ఈ స్టోరీ విషయానికి వస్తే మీరు ఎక్కడైనా కనెక్ట్ అయ్యారా? ఏదైనా పాయింట్కి కనెక్ట్ అయ్యారా? చాలా పాయింట్లు ఉంటాయి అలాగే మన జరుగుతుంటాయి ఓడల్లో. అది కొంచెం చెప్తే మేము కూడా మీరు ఎందుకు కనెక్టింగ్ పాయింట్స్. అస్సలు సినిమా గురించి ఏం రివీల్ చేయట్లేదు. ఇంకొక వారంలో మీరు సినిమా చూస్తారు. డెఫినెట్లీ చూస్తాం ఫర్ ష్యూర్. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి వచ్చి చూసే సినిమా అనేది. అవును, అందుకని అంటే కొన్ని రివీల్ చేసి ఇంట్రెస్ట్ పోద్ది, ఏమవుతుంది ఏంటి అన్నది. ఓకే. ఆయన చచ్చిపోతాను అంటాడు, నువ్వు పోవడం ఎందుకు అంటాడు. అక్కడి నుంచి ఎలా పోతాడు, పోయాడా లేదా, ఆయన బిహేవియర్ ఏంటి, మా బిహేవియర్ ఏంటి, మా పిల్లల బిహేవియర్ ఏంటి, టోటల్గా జరుగుతుంటుంది అలాగే. అండ్ డైరెక్టర్ గారు ఎప్పుడైతే మీకు ఈ పాయింట్ చెప్పారో, అంటే ఆయన మీకు చెప్పేటప్పుడు ఒక ఇమాజినరీ లెవెల్ ఉంటుంది, ప్రెజెంట్ చేసేటప్పుడు ఒకటి ఉంటుంది, అది ఎట్లా బ్యాలెన్స్ అయిందంటారా? చెప్పిన దానికన్నా బాగా తీసిందా, బాగా తీసాడు. చెప్పడం కన్నా ఏది చెప్పాడు దానికన్నా బాగా తీసాడు ఆయన. ఓకే. సో మేము అక్కడే క్యారెక్టర్లు కూడా అన్నీ అదే ఊర్లో ఉండి అక్కడే స్టే చేసి సినిమా ఫినిష్ చేసుకుని వచ్చామాట. కరీంనగర్లో ఎక్కడ హోటల్స్లో కానీ క్యారవాన్స్ లేవు ఈ సినిమాలో. అవును, అందరి ఇళ్లలో అక్కడే ఉండి చేసుకుని అక్కడే భోజనాలు చేసి అక్కడే తిని అక్కడే పడుకుని చేసిన సినిమా ఇది. అంటే ఈ సినిమా కథని సినిమాలాగా చేయడం కాకుండా నాకెందుకు మీరు అందరూ బాగా ఫీల్ అయ్యి ఓన్గా చేసుకున్నారు అనిపిస్తుంది. బికాజ్ జీవించారు ఒక రకంగా చెప్పాలంటే. నో ప్రొడక్షన్ వైజ్ చూసుకున్నా కూడా అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ చేయడం. ఎందుకు అంటే ఇన్ని ఇయర్స్ ఆఫ్ మీ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే మీరు ఈ కథని నమ్మడానికి అసలు ఏంటి అంతే ఇంత నమ్మకంగా తన స్టోరీని నమ్మడం కానీ, అన్నిటికీ అడ్జస్ట్ అవ్వడం కానీ? అంటే ఇప్పుడు ఇలాంటి సినిమా ఇలాగే చేస్తాను కరెక్ట్. మనం ఆ మూడ్లో అదే క్యారెక్టర్లో ఉంటాం అక్కడ. ఇప్పుడు నేను 5 స్టార్ హోటల్లో ఉంటూ బ్రహ్మాండ లగ్జరీ కార్లో దిగి మళ్ళీ ఏసీ క్యారవాన్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఏదో చిన్న గెటప్ వేసుకుని వస్తే అది సింక్ అవ్వదు. సో ఆ యాంబియన్స్లో ఉండే అందరి క్యారెక్టర్లో నేను అక్కడే నేల మీద పడుకునేవాడిని, అక్కడ గచ్చుంటే మా ఇంటి ముందు అక్కడే లుంగి కాబట్టి అలా కూర్చునేవాడిని షార్ట్ లేనప్పుడు. సో ఇవన్నీ యూఆర్ ఇన్ టు దట్ మూడ్. అందరి క్యారెక్టర్లు అలా ఉన్నారు కాబట్టి నేను ఒక్కనే సపరేట్గా ఉండి సపోజ్ మీ కొత్త వాళ్ళు కదా వాళ్ళకి పెద్ద ఫెసిలిటీస్ ఇవ్వకపోయినా పర్లేదు అనుకుని
అది కూడా సింక్ అవ్వదు. సో అందరితో కలిసి అందరం కలిపి ఆమెని గారు కానీ, నేను కానీ, ధన్య కానీ, అవసరాలు శ్రీనివాస్ కానీ, మొత్తం యంగ్ పేరు వీళ్ళందరూ, రచ్చరవి, మేమందరం మామూలుగా క్యారెక్టర్ లాగా బిహేవ్ చేసాం అక్కడ. మీరు చెప్తుంటే ఒక బ్యూటిఫుల్ జర్నీ అని అనిపిస్తుంది, ఒక మెమరబుల్ బ్యూటిఫుల్ జర్నీ. ఇప్పుడు మలయాళం సినిమాలు ఉంటాయి, అవి ఎందుకు పేరు వస్తున్నాయంటే వాళ్ళందరూ అంత లగ్జరీ ఉండదు, ఆ మూడ్లో ఉండాలని వాళ్ళందరూ అదే క్యారెక్టర్లో ఉండాలి, అక్కడే ఉండి చేసుకుని వెళ్ళిపోతారు అన్నమాట. ట్రూ. సో మిమ్మల్ని ప్రతి ఒక్క జోనర్లో చూస్తున్నాం కాబట్టి మీ ఫేవరెట్ జోనరా ఏంటి మూవీ విషయానికి వస్తే? నాకు బేసిక్గా రియలిస్టిక్ క్యారెక్టర్లో, నిజ జీవితంలో ఉండే క్యారెక్టర్ చేయాలని ఇంట్రెస్ట్ ఎక్కువ. ఓకే, సమ్ రిలేటెడ్ టు లైఫ్ రిలేటెడ్ ఈవెంట్స్ సంబంధించి. అవును. ఓకే, సో ఎనీథింగ్ లైక్ ఇలాంటి ఒక రోల్ ఉంటే బాగుండు, ఇలాంటి ఒక స్టోరీ చేస్తే బాగుండు అనే ఏదన్నా ఉందా మీకు లిస్ట్లో ఏమన్నా? స్టోరీ కాగానే క్యారెక్టర్ నాకు ఏమన్నా మన విజయ్ సేతుపతి సూపర్ డైలాగ్స్లో చేశాడు, అలాంటి క్యారెక్టర్ చేయాలని. ఓ మై గాడ్, నాకు ఇంట్రెస్ట్. ఇది చాలా విన్న తర్వాత మేబీ ఆప్షన్ వచ్చింది అనుకోండి, చాలా క్రేజీ అసలు. మేమందరం ఇంకా థ్రిల్ అయిపోతాం చూసే వాళ్ళం కూడా. సో అదొకటి పెండింగ్ ఉందంటారు. ఓకే, సో బాపు గురించి ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏమన్నా మాకు తెలియచేయాలంటే వాట్ ఆర్ ద ఇంట్రెస్టింగ్ థింగ్స్? బాపు గురించి దెర్ ఆర్ సో మెనీ ఎలిమెంట్స్ అండి. నేను చెప్పాను కదా, ఫాదర్ పోతాడా లేదా అని వెయిటింగ్, ఆయన రియాక్షన్ ఏంటి, ఆయన ఇమాజినేషన్ ఏంటి, ఇలా లాట్ ఆఫ్ స్ట్రగుల్ ఉంటుంది అందులో. మళ్ళీ దెర్ ఈజ్ ఏ సస్పెన్స్ పార్ట్ ఉంటుంది. ఆ ఫైనల్గా ఎమోషనల్ జర్నీ అంతా హ్యాపీ అయిందా లేకపోతే సాడా ఏంటన్నది నేను ప్రస్తుతం నేను రివీల్ చేయలేను. ఏది చెప్పినా జనాలు అది అది అవును అవును. ఫ్రమ్ ద బిగినింగ్ మీరు చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు, ట్రై చేస్తున్నారు. ఎస్. సో బట్ మనం మన రియల్ లైఫ్లో పేరెంట్స్ దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవడం లేదా వాళ్ళకి చెప్పడం జరుగుతుంటుంది. సో మీరు మీ బాపు దగ్గర బాగా ఇన్స్పైర్ అయిన విషయం ఏంటి? మా ఫాదర్ దగ్గర నుంచి అంటారు. సినిమాలో ఫాదర్ గురించి, సినిమాలో కాదు బయట నా బిహేవియర్ ఏదైతే ఉందో అది మా ఫాదర్ దగ్గర నేర్చుకున్నది. ఆయన వెరీ డౌన్ టు అర్త్, వెరీ సిన్సియర్ ఆఫీసర్. ఆయనకి ఏమంటారు, సోకాల్డ్ కరప్షన్ లేని మనిషి, వెరీ ఆనెస్ట్ పర్సన్. ఆనెస్ట్, వెరీ ఆనెస్ట్. బ్రైబ్ తీసుకోవడం కానీ అటువంటిది చేయలే లైఫ్లో. ఆయన తహసీల్దార్గా రిటైర్ అయినప్పుడు కూడా ఆయన దగ్గర సైకిలే ఉంది. వావ్. ఆయన సైకిల్ మీద ఇచ్చేవాడు. సో దట్ ఈస్ వాల్యూస్ ఐ లెర్న్డ్. దట్ ఈస్ అదే మంచి అదే పెద్ద ప్రాపర్టీ నాకు ఆయన ఇచ్చేళ్ళింది. అమేజింగ్ అండి. అసలు మీ బాపు మీదే ఒక సినిమా చేయొచ్చేమో కదా, అలాగే అనిపిస్తుంది. ఎస్, వెరీ ఎస్. బ్రహ్మాజీ గారు, సపోజ్ మీరు ఈ యాక్టర్ ఈ ఫీల్డ్కి రాకపోయి ఉంటే ఏ ప్రొఫెషన్ చేసుకునేవాళ్ళు, ఏ ప్రొఫెషన్లో ఉండేవాళ్ళు? సారీ, సినిమా ఫీల్డ్లో ఉండి లేకపోతే ఆర్ట్ డిపార్ట్మెంట్ జాడు కొట్టేది కానీ ఏదో సినిమా ఫీల్డ్లో. సీరియస్లీ? అంటే సినిమా అంటే అంత ఇష్టం ఆబ్వియస్లీ. అండ్ కృష్ణవంశీ గారు మూవీస్లో ఆబ్వియస్లీ మీ ప్రియారిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆయన ఏ సినిమా అయినా కూడా ఆబ్వియస్లీ మీ స్టార్ట్ అక్కడి నుంచి అనుకుంటా కదా? అవును, తనే నాకు అన్ని రకాల షేడ్లు చూపించింది తనే. గులాబీ కానీ, సింధూరం కానీ, నిన్నే పెళ్ళాడితే కానీ, చంద్రలేఖ కానీ, మొన్న ఖడ్గం కానీ. సో మొత్తం షేడ్స్ అన్నీ ఇండస్ట్రీకి బ్రహ్మాజీని ఎలా వాడుకోవచ్చు అని పంపించాడు జనాలకి, ఇండస్ట్రీకి. ఎట్లా అంటే ఆయనతో జర్నీ ఏ విధంగా ఉంది అసలు? చెన్నైలో ఒకేసారి ఉండేవాళ్ళం. శివ టైంలో అంత టైంలో కలిసి చేసాం. ఆ తర్వాత తను డైరెక్టర్ అయ్యాడు, గులాబీలో క్యారెక్టర్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆ సినిమా ఆడాలని బాగా కోరుకోను. ఆ తర్వాత నిన్నే పిల్లాడి సినిమా చేశాడు. నిన్నే పిల్లాడితో బాగా సూపర్ హిట్ అవ్వాలని కోరుకో, చేస్తే అప్పుడు నీకు మంచి లైఫ్ ఇస్తాను అన్నాడు. అలాగే సింధూరం. ఇంకా ఇక్కడి నుంచి మా వాళ్ళే. సో ఆయనతో ట్రావెల్ చేసేటప్పుడు మీకు ఎలా ఉంది మీ అబ్జర్వేషన్? బాగా ప్యాషనేట్ అబౌట్ ఫిల్మ్స్. అది ఓకే, మంచి ఫ్రెండ్. సో ఫన్ లవింగ్, చాలా నాలెడ్జ్ ఉంది ఫిల్మ్ మేకింగ్ మీద. చాలామంది డైరెక్టర్లు నాతో అన్నమాట, మాకన్నా కృష్ణవంశీ క్రాఫ్ట్ చాలా బాగుంటుంది అని. సో ఫిల్మ్
మేకింగ్ విషయానికి వస్తే, కథ విషయాలకు వస్తే, ప్రీవియస్కి అండ్ ఇప్పటికీ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. కథ విషయానికి వచ్చిన ఒక క్యారెక్టర్ చుట్టూనే కథ ఉంటుంది. అప్పుడున్న ఫిలిమ్స్ వస్తే ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్, వెయిట్ ఉండేది. అండ్ ఇప్పుడు చూసుకుంటే కమర్షియల్గా అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఫిల్మ్ మేకింగ్ కావచ్చు. సో ఆ చేంజెస్ మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు జనరేషన్ ఉన్న చేంజెస్ కావచ్చు, అప్పటి ఉన్నవి. మారుతుంటుంది అది, మనం కూడా మారాలి. ఇప్పుడు మీకు కూడా ఇప్పుడు జర్నలిజం కానీ లేదా మీడియా కానీ ఎలా టోటల్గా మారింది కదా. 20 years బ్యాక్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది మీడియా, టీవీ ఛానల్స్ కానీ టీవీ షోస్ కానీ ఎలా అప్డేట్ అయినాయి, ఫిల్మ్ కూడా అంతే సేమ్. సో మీకేమనిపిస్తుంది? ఈజ్ ఇట్ లైక్ ఓకే? ఇట్స్ ఓకే అండి. అంటే కాలంతో పాటు మనం చేంజ్ అవుతూ ఉండాలి అని. ఇంకా బెటర్, ఇప్పుడు దానివల్ల బెటర్ అయింది, దానివల్ల బ్యాడ్ కూడా ఉంటుంది. ఇప్పుడు దెర్ ఈజ్ అ ప్లస్ అండ్ మైనస్ ఇన్ ఎవ్రీథింగ్. యా, ఇప్పుడు మీడియా లేకపోతే సోషల్ మీడియా మంచిది ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. అలాగే ఫిల్మ్స్ టెక్నాలజీ పెరిగిపోయింది, ఈజీ అయింది చాలా మట్టుకి. సో దట్స్ అ గుడ్ థింగ్. కాకపోతే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగింది దానివల్ల, అది మైనస్ థింగ్ అలాగా. ఎస్. సో అంటే పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోతున్నాము. ఐ మీన్ మోస్ట్లీ ఆల్మోస్ట్ ఆల్ ద మూవీస్ ఆర్ లైక్ పాన్ ఇండియాకి వెళ్ళిపోతున్నాయి. ఇట్ బికమ్ హ్యూజ్. అవును. సో మీరు అన్ని రకాలు చూస్తున్నారు, లైక్ యంగ్ జనరేషన్లో ఉన్న వాళ్ళని చూస్తున్నారు, యాక్టింగ్ దాంట్లో అప్పట్లో చూస్తున్నారు. సో వర్కింగ్ విషయంలో కూడా దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అని నేను అనుకుంటున్నాను. సో ఆ వర్కింగ్ డిఫరెన్స్ ఏమన్నా మీరు చూస్తున్నారా హ్యూజ్గా? ఇప్పుడు కంఫర్ట్ జోన్ ఎక్కువ పెరిగిపోయింది కాబట్టి చాలా కంఫర్ట్గా ఉంటున్నారు అందరూ. అప్పుడు అంత కంఫర్ట్ లేదు. ఇప్పుడు చిరంజీవి గారు చేశారంటే ఆయన మోకాళ్ళు మీద పడి లేచి డూపు లేకుండా ఆయనే చేసేవాడు. కింద పైనుంచి దూకితే కింద చిన్న పరుపు పెట్టేవారేమో అప్పట్లో. ఇప్పుడంతా కంప్లీట్ సేఫ్టీ ఉంది. సో కంఫర్ట్ లెవెల్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు చాలా బెటర్ ఉంది అంటారు అయితే అప్కమింగ్ వాళ్ళకి? చాలా హ్యాపీ అండి. ఇప్పుడు అప్పట్లో ఉన్న వాళ్ళు ఒళ్ళు ఓనం చేసుకుని ప్లేసులు కానీ కొండల్లో కానీ రాళ్ళు రప్పల్లో చిరంజీవి గారు చేశారు. ఇప్పుడు రాళ్ళు రప్పలను తీసేస్తారు, కింద ఫోమ్ పెడతారు. ఈ ఫ్లోర్ కింద ఇంత మ్యాట్రస్ ఉంటుంది, ఎవరికి తెలియదు. అది పడేవాడు కూడా దాని మీద పడతాడు. సో పడాలనుకుంటే డూప్ పడతాడు, హీరో పడ్డు. సో మొత్తం సేఫ్టీ. ఆ పైనుంచి అక్కడి నుంచి ఇక్కడ దూకాలంటే మొత్తం హార్నెస్ ఉంటుంది, ఈజీ ల్యాండింగ్ అన్నీ ఉంటాయి అన్నమాట. అప్పట్లో ఆ ఫెసిలిటీస్ లేవు. నిజంగానే అప్పట్లో క్యారవాన్లే లేవు. అక్కడే పక్కన రోడ్ల మీద చెట్ల కింద అడ్డంగా నిలబడితే క్లాత్ ఏదో పెడితే అక్కడ బట్టలు మార్చుకొని మళ్ళీ వచ్చి యాక్ట్ చేసేవారు. ఓ మై గాడ్, మీలాంటి వాళ్ళు చెప్తేనే ఇది మాకు ఎంత క్లియర్గా చెప్తేనే తెలుస్తుంది యాక్చువల్లీ అప్పట్లో ఎలా ఉండింది. మినరల్ వాటర్ బాటిల్స్ ఏమి ఉండవు, మామూలుగా ఇచ్చేవారు అన్నీ అలాగే ఉండేది. బాగుండేది. కానీ ఇప్పుడుది కూడా బాగుంది. ఇప్పుడు చాలా బాగుంటుంది, ఎందుకంటే చాలా లగ్జరీగా వచ్చి ఇలాగ హ్యాపీగా చేసుకుని వెళ్ళిపోతాం. ట్రూ. సో బాపు ఫస్ట్ టైటిల్ వినగానే బల్గం అని వినపడింది మాకు. అంటే బాపువా అంటే ఇదేంటి ఇంకొక బల్గమా అని అనిపించింది. ఇఫ్ యూ డోంట్ మైండ్. కైండ్ ఆఫ్ మూవీ ఎమోషన్ అది కాదు, బట్ కైండ్ ఆఫ్ బ్యాక్ డ్రాప్ కానీ తెలంగాణ విలేజ్, బాపు, బలగం, బ్రహ్మాజీ, బ్లాక్ బస్టర్ అన్నీ బీలోనే ఉన్నాయి. సో నాకు తెలిసి కాదు అందరికీ తెలిసి ఇది సూపర్ డూపర్ హిట్ అయితే ఫర్ ష్యూర్ అవుతుంది అని అనిపిస్తుంది. అని కోరుకుంటున్నాం. అంతా అది ఆడియన్స్ విల్ డిసైడ్. ఎస్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అమేజింగ్ టైం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.